గత 2 రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో రైతన్న మోములో కొద్దిగా హర్షం వ్యక్తం అవుతున్నది. ఇప్పటికే ఇటు నంది పంప్ హౌస్ అలాగే గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీటిని మిడ్ మానేర్ ప్రాజెక్టుకు వదలడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇటు నిన్నటికి నిన్న మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురియాలి అని చెప్పేసి, అలాగే తాజాగా వేములవాడ రాజన్న ఆలయంలో సైతం వర్ణయాగం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎల్నినో ప్రభావం అత్యధికంగా ఉంటుంది, ఆరుతడి పంటలు వేయాలని చెప్పి ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా వరి నాట్లు వేయడానికి మొగ్గు చూపుతున్నటువంటి రైతన్న కొద్దిగా ఆలస్యమైనా సరే వరి నాట్లు వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరికొన్ని ప్రాంతాల్లో అయితే వారి యొక్క నారు వరి నారు ముదిరింది, ఇప్పుడు వేస్తే లాభం లేదనేటువంటి కోణంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు పత్తి మొక్కజొన్న సైతం చాలా ప్రాంతాల్లో వేయడం జరిగింది. ఈ క్రమంలో ఇటు ప్రధానమైనటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో సైతం కొంత రాకపోకలకి ఇబ్బంది ఉంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్ళేటువంటి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి దాన్ని నేరెళ్ళ ప్రాంతంలో అక్కడ లోతట్టు ప్రాంతము దానికి సంబంధించి మొత్తం రాకపోకలకి ఇబ్బందిగా మారింది. అప్పటికే రాయపట్నం వద్ద సైతం పాత బ్రిడ్జి లెవెల్లో గోదావరి నది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు వెల్గటూరు పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి హుస్సేన్ మియా వాగు పొంగి పొల్లుతుంది. మరొక వైపు రామగుండం పరిసర ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల నుంచి అండర్ గ్రౌండ్ ప్రాజెక్టుల నుంచి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇటు కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఇలా ప్రాంతాల్లో వర్షాలు కురియడంతో ఒక రకమైనటువంటి హర్షం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాగునీటి మాట దేవుడెరుగు, తాగునీటికి కటకట వచ్చేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఇటు మంత్రులు శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు కాస్త ఉపశమనం లభించింది. ఇటు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి వచ్చేసరికి 90 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో సెల్ట్ ఉండడం వల్ల 80 టీఎంసీలకి నిర్ధారించడం జరిగింది. దానిలో 16 టీఎంసీలకు పైగా నీటి మట్టం చేరింది. అలాగే అన్నపూర్ణ ప్రాజెక్ట్కి వచ్చేసరికి అప్పర్ మానే డ్యామ్కి వచ్చేసరికి దానిలో కూడా నీరు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇటు మిడ్ మానేర్కి 27.5 టీఎంసీలు కలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మిడ్ మానేర్ ప్రాజెక్టులో 7.5 టీఎంసీల నీటి నుంచి 8 టీఎంసీలకి నీరు చేరింది. అలాగే లోయర్ మానేర్ డ్యామ్కి వచ్చేసరికి 24 టీఎంసీలు ఉన్నటువంటి నీటి మట్టం అనేది కాస్త పెరిగి 7%కి 7 టీఎంసీలకు చేరుకుంది. అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వచ్చేసరికి 20 టీఎంసీలకు సంబంధించినటువంటి నీటి మట్టం ఉంటే శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా గేట్లు వదలడం జరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, అటు కడెం నుంచి వస్తున్నటువంటి నీళ్లు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీటి వల్ల ఇటు నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఇటు నీటు వదలడంతో ఇక్కడ అంతా మనకి త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మళ్ళీ లోయర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ అలాగే ఇతర ప్రాంతాలకు సైతం నీటిని తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నటువంటి తరుణం మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇలాంటి వర్షాలు మరికొన్ని రోజులు సమృద్ధిగా కురిస్తే మళ్ళీ నీటి కరువు, నీటి ఎద్దడి అనేది తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇప్పటికీ గత 3 రోజుల నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ 330 పైగా మిల్లీమీటర్ల వర్షం కురియాల్సినటువంటి స్థితిలో కేవలం 240 మిల్లీమీటర్లకు మాత్రమే యావరేజ్గా ఉంది అని చెప్తున్నారు ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇప్పటికీ ఈ మరికొంత వర్షం కురియాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే తమ పంటలు రక్షించుకునేటువంటి అవకాశాలు ఉంటుంది అని భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుంచి.